హలో గైస్, నేను మీ తెలుగుబడి. ఈరోజు మనం ఈ వీడియోలో సినిమా అనేది మన కల్చర్, కానీ ఇది ఎంటర్టైన్మెంట్ నుండి అడిక్షన్గా మారితే అది కల్చర్ కాదు, స్లేవ్ కల్చర్, బానిసత్వం అవుతుంది. మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకునే వాళ్ళం, మొఘల్స్ ఇండియాకు వచ్చి మనల్ని బానిసలుగా చూసేవారని, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని 200 years పరిపాలించారని ఇలా చాలాసార్లు చదువుకునే ఉన్నాం. కానీ ఇప్పుడు అలా ఎవరు రాకపోయినా ప్రజెంట్ మన యూత్ మాత్రం ఈ సినిమాల మోజులో పడి మేము సినిమాలకి బానిసలం అంటూ ప్రౌడ్గా చెప్పుకునే స్టేజ్కి వచ్చేసాం. ఇది ఎంతలా పెరిగిపోయిందంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు, దాన్ని ఫస్ట్ షో చూడడమే లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది మన వాళ్ళకి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మిగతా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. అంత పిచ్చి మన వాళ్ళకి సినిమాలు అంటే. అండ్ మన ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ ఎంత ఉందో మీకు తెలుసా? 67% to 70%. ఇది ఇలానే ఉంటే తొందరలోనే బీహార్ని బీట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే మనం ఈ వీడియోలో ఈ సినిమా కల్చర్ వల్ల మనకు జరిగే నష్టం ఏంటి, అండ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రొడ్యూసర్స్ ఎలాంటి స్ట్రాటజీని మన మీద అప్లై చేస్తున్నారు, సినిమాలు చూడడం నిజంగా అంత చెడ్డ విషయమా, అండ్ మెయిన్గా ఈ రిలీజ్ కల్చర్ ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇదంతా చెప్పడానికి నువ్వే అవ్వడరా అనే డౌట్ మీకు వచ్చినట్టయితే నేను కూడా మీలో ఒకరిని టీఎఫ్ఏ బానిసని. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్డీ. ముందుగా ఈ మధ్య బాగా పెరిగిపోయిన ఈ రిలీజ్ ట్రెండ్ గురించి స్టార్ట్ చేద్దాం. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారో, ఎప్పుడు స్టార్ట్ చేశారో సరిగ్గా గుర్తులేదు, కానీ అసలు ఒక ఓల్డ్ మూవీని ఎందుకు రిలీజ్ చేస్తారు? లైక్ ఆ టైంలో ఉన్న క్వాలిటీ కన్నా సేమ్ అదే మూవీని క్వాలిటీ పెంచి ఇప్పుడున్న జనరేషన్కి నాస్టాల్జియా ఫీల్ ఇవ్వడానికి రిలీజ్ చేస్తారు. సో దానివల్ల ఆడియన్స్ ఒక బెస్ట్ నాస్టాల్జియా ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ చేస్తున్నారు కూడా. ఇదే ఈ రిలీజ్ వెనుకున్న మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడి వరకు బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఏదో అప్పుడప్పుడు 1-2 మూవీస్ రిలీజ్ అయితే పర్లేదు, కానీ చూస్తున్నారు కదా అని మంత్కి 3 to 4 మూవీస్ రిలీజ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఈ రిలీజ్ల వల్ల కొత్తగా వచ్చే చిన్న సినిమాల రిలీజ్ పైన కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ రిలీజ్ ట్రెండ్ వల్ల మన యూత్ ప్రతి రిలీజ్కి వెళ్ళడం, అందులో ఏదో ఒక సీన్ని రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. మరీ దారుణంగా మంత్కి 3 to 4 మూవీస్ అంటే ఇంకా వాడి కెరీర్ పైన ఎందుకు ఫోకస్ చేస్తాడే చెప్పండి. సో ఈ రిలీజ్ ట్రెండ్ ఎంత త్వరగా తగ్గిపోతే అటు చిన్న సినిమాలకి ఇటు మన యూత్ కెరీర్కి అంత మంచిది. సరే, కాసేపు కెరీర్ని పక్కన పెడదాం. మనకి సినిమా మీద ఉన్న ఇష్టంతోనో లేదా పిచ్చితోనో థియేటర్స్కి వెళ్తాం, కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలకి ఇష్టం వచ్చినట్టు రేట్స్ పెంచేస్తున్నారు. అండ్ మన గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వస్తుందనే ఉద్దేశంతో టికెట్పై హైక్స్ ఇస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే మన ఇండియాలో ఉండేది దాదాపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఈ టికెట్ హైక్స్ వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ సరదాగా తన ఫ్యామిలీతో ఏ సండేనో ఒక మూవీ చూద్దాం అనుకుంటే అది ఎంత కష్టమో మీకు తెలుసా? సరే అండి, పెద్ద హీరో సినిమాలు, హైప్ ఉన్న సినిమాలకి డిమాండ్ ఉంది కాబట్టి రేట్స్ పెంచుతున్నారు, తప్పేంటంటారా? ఓకే, కానీ రిలీజ్ సినిమాలకి ఎందుకు పెంచుతున్నారు? చివరికి డబ్బింగ్ సినిమాలకు కూడా కేవలం మన యాక్టర్స్ ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నారనే రీజన్ చెప్పి పెంచేస్తున్నారు. ఈవెన్ డబ్బింగ్ సినిమాలకి వాళ్ళ ఓన్ స్టేట్స్లో కన్నా మన స్టేట్లోనే డబుల్ రేట్స్ పెట్టి మరీ అమ్మేస్తున్నారు. పైగా ఆ మూవీస్ మీరు చూసి ఖచ్చితంగా హిట్ చేయాలి, అది మీ బాధ్యత అని కూడా చెప్తున్నారంటే మన బానిసత్వం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి. రేట్స్ పెంచకుండా రిలీజ్ అయిన మూవీస్ హిట్ అవుతున్నాయి కదా. రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహ ఎలాంటి టికెట్స్ హైక్స్ లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది కదా. అలా మిగతా సినిమాలకి ఎందుకు చేయరు? ఎందుకంటే ఇక్కడ రేట్స్ ఎంత పెట్టినా సినిమా చూడడం ఆపరు కాబట్టి. దానివల్లే తెలుగు ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఇది మన ఇండస్ట్రీకి కూడా అంత మంచి విషయం కాదు. అండ్ మీరు 50 రూపీస్కి చూసిన లాస్ట్ సినిమా ఏంటో కమెంట్ చేయండి. సరే, ఇవన్నీ దాటుకుని మూవీ చూసి వచ్చాక మనం సైలెంట్గా ఉండి కెరీర్ పైన ఫోకస్ చేస్తామా? అది కూడా లేదు. తిరిగ్గా కూర్చొని ఏం చేయాలో తెలియక ఫ్యాన్ వార్స్ అని ఏదో సోల్జర్లా ట్విట్టర్లో అని ఇన్స్టా మీద పడతారు. Day 1 హైయెస్ట్ గ్రాసర్ మాదే అని, యూట్యూబ్లో ఫాస్ట్ అండ్ హైయెస్ట్ వ్యూస్లో మావాడే తోపని, ఇలా ప్రతి దాంట్లో వేరే హీరోతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ హీరోని పైకి లేపడానికి చూస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అటు క్రికెట్లోనే అటు పాలిటిక్స్లోనూ కూడా సేమ్ ఇదే తంతు. బేసిక్గా మన వాళ్ళకి కొట్టుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలంతే. గట్టిగా మాట్లాడితే మూవీ గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటో తెలియకుండానే ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయ్యాక ఆ ప్రొడక్షన్ హౌస్ వేసే Day 1 పోస్టర్లో ఉన్న అమౌంట్ అంతా ఒరిజినల్ కాదు, అది సినిమా పడిపోకుండా ఉండడానికి అలా చేస్తారు. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ రికార్డ్స్ గురించి అండ్ బుక్ మై షోలో రిలీజ్కి ముందుండే ఇంట్రెస్టెడ్ లైక్స్ ఇవన్నీ ఫేక్ అని మీలో ఎంతమందికి తెలుసు? నిజానికి యూట్యూబ్ వ్యూస్ అండ్ బుక్ మై షో ఇంట్రెస్టెడ్ లైక్స్ని వీటిని ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే కొంటారు. అండ్ ఇది తెలియక మనోళ్ళు పిచ్చోళ్ళ చించేసుకుంటారు. అండ్ ఇది నేను అంటున్నది కాదు, ఆ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది. There's very little truth to all that.
సి మనీ ఈజ్ అ క్యాపిటలిస్ట్ ఎక్సైట్మెంట్. అంటే ఇంత డబ్బులు చేసింది అంత డబ్బులు చేసింది అన్నది ఆ డబ్బులు ఎవరికి వెళ్ళదండి యాక్చువల్లీ. అంటే మీకు ఒక గ్రాస్ ఫిగర్ వస్తుంది, ఆ గ్రాస్ ఫిగర్ అన్నది ట్యాక్స్ పోతుంది, అది సగం అవుద్ది, అది సగం థియేటర్ దగ్గరికి వెళ్తుంది. షుడ్ టేక్ ద రియల్ నంబర్స్. చూసారా, ఇలాంటివి ఏమీ తెలియకుండా మా హీరో తోపు అంటే మా హీరో తోపు అని వాట్సాప్లో స్టేటస్లు పెడతారు, ఇన్స్టాలో మీమ్స్ వేసి రీల్ చేస్తారు, అండ్ ట్విట్టర్లో ముక్కు మొహం తెలియని వాడిని బూతులు తిట్టడానికి రెడీ అయిపోతారు. 6 పెద్ద హీరోలే తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఒక సినిమా మీద ప్రొడ్యూసర్ అనేవాడు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అండ్ దాన్ని ఎలా రికవర్ చేయాలని చూస్తాడు. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉంటారు. ఇదంతా ఒక బిజినెస్ సైకిల్. ఈ మాత్రం దానికి మన కెరీర్ని పక్కన పెట్టేసి మా హీరో అని కట్టుబానిసలు ఉంటే మాత్రం నీకు యూజ్ అయ్యేది ఏమి ఉండదు. ఎవడో ఎక్కడో మన హీరోని ఏదో అన్నాడని వాడితో గొడవకు రెడీ అయిపోతాం. కానీ దానివల్ల ఆ హీరోకి వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు. కానీ నువ్వు ఇలా నీ ప్రైమ్ టైంని ఫ్యాన్ వర్షన్ గడిపేయడం వల్ల నష్టపోయేది మాత్రం నువ్వు అండ్ నీ మీద హోప్స్ పెట్టుకున్న నీ ఫ్యామిలీ. సో ఎండ్ ఆఫ్ ది డే నేను మూవీస్ చూడడం అండ్ ఒక హీరోని ఇష్టపడడం తప్పు అని అనడం లేదు. కానీ వాటి కోసం మన లైఫ్ని కెరీర్ని పట్టించుకోపోవడం తప్పు అని అంటున్నాను. మనకి ఏదైనా జరిగితే నువ్వు ఇష్టపడే ఆ హీరో రాడు, నువ్వు ఎక్కువ రేట్ పెట్టి టికెట్ కొనడం వల్ల ప్రాఫిట్ పొందిన ప్రొడ్యూసరు రాడు. సో మన లైఫ్ని మనమే సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు అంతగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే ట్రై చేయండి. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్టర్ గాను, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టర్ గాను, స్టోరీ బాగా రాస్తానంటే స్టోరీ రైటర్ గాను, అండ్ డ్యాన్స్, సినిమాటోగ్రఫీ ఇలా మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇండస్ట్రీలోనే ట్రై చేయండి. అలా చేస్తే టీఎఫ్ఏ బాగుంటుంది, మీ కెరీర్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. ఏదో నేను ఈ వీడియోలో 2 ముక్కలు చెప్పినంత మాత్రాన అంతా మారిపోతుందని కాదు. బట్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ టీఎఫ్ఏ కట్టుబానిస అనే ట్యాగ్ని తగిలించుకోవడం వల్ల మనం ఎలా నష్టపోతున్నాం, ఏం కోల్పోతున్నాం, దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు అని గుర్తు చేయడానికి ఈ వీడియో ఒక రిమైండర్లా పనిచేస్తుందని అనుకుంటున్నాను. సో మరంతే ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎవరినైనా తప్పుపడ్డానికి కాదు. ఈ వీడియో వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడ చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ టీఎఫ్ఏ కట్టుబానిస ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ థాట్స్ని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.